చెప్తే అర్థం కావట్లేదా? తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అద్దరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్ కి, ఆ స్క్రీన్ నేమ్ కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ తిన్ననూరి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ. ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారు ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల, ఆల్రెడీ ట్రిమ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు అనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము, అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట, రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్ కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్ గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్ లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు మొత్తం. ఆయన నెగిటివ్ రోల్ లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్ లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండని కూడా డామినేట్ చేయగలిగారు స్క్రీన్ ప్రెజెన్స్ లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్. అదంతా కూడా చాలా మైన్యూట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా, అదిరిపోయింది అంతే. బ్లైండ్ గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్.